డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు భారతీయులకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రంప్ షాక్ ఇచ్చారు. అమెరికాలో పిల్లల్ని కంటే జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేశారు. ప్రస్తుతం చాలా మంది భారతీయులు అమెరికా పౌరసత్వం కోసం స్టూడెంట్ వీసా లేదా వర్క్ వీసా మీద అమెరికా వెళ్లి అక్కడే పిల్లల్ని కంటున్నారు. దీంతో వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ట్రంప్ ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలకడంతో చాలా మంది ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని తిరిగి పంపేస్తామని చెప్పినట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 100 ఏళ్లుగా అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం కల్పిస్తున్నారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసేశారు. ఇకపై తాత్కాలిక వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టి పిల్లల్ని కంటామంటే కుదరదని, అలాంటి పిల్లలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదంటూ ట్రంప్ కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో కోటి ఆశలతో ఆ దేశంలో ఉంటున్న ఎన్ఆర్ఐలకు షాక్ తగిలినట్టయింది. ఏళ్లుగా పౌరసత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, చూస్తున్న ఎదురుచూపుల మధ్య ట్రంప్ చేసిన ప్రకటన వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా ధర్మసత్రం కాదని, కేవలం నిపుణులను మాత్రమే తమ దేశంలోని రాణిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. వారి అవసరాలు అమెరికాకు కావాలని, అదేవిధంగా అమెరికాలోని సౌకర్యాలు వాళ్లకు అందిస్తామని, అంతేగాని ఎలాగైనా వచ్చి అమెరికాలో పౌరసత్వం పొందుతామంటే చెల్లదంటూ నిర్మోహమాటంగా ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ తాజా ప్రకటనతో ఇండో అమెరికన్ వర్గాలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నాయి. ప్రస్తుతం యుఎస్లో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారి సంఖ్య 1.40 కోట్లుగా ఉందని అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 7.25 లక్షలుంటుంది. ఇక అమెరికాకు ఎక్కువగా అక్రమ వలసలు పొరుగు దేశాలైన మెక్సికో, సాల్వడార్ నుంచే ఉంటాయి. అయితే వారి తర్వాత ఎక్కువగా అమెరికాలో అక్రమంగా నివసిస్తోంది భారతీయులే. గత ఏడాది బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 1529 మంది ఇండియన్స్ అమెరికా వదిలి తిరిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు జాతీయవాద భావజాలమున్న ట్రంప్ అధికార పీఠం ఎక్కడంతో పరిస్థితులు ఇంకా తీవ్రమవుతాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 100 ఏళ్ల క్రితం అమెరికా 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ దేశ గడ్డపై పురుడు పోసుకున్న శరణార్థుల పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తూ ఉంటుంది. ఎంతమంది అధ్యక్షులు మారినా ఈ విధానాన్ని మాత్రం ఎవరూ మార్చలేదు. ఈ కారణంగా స్టూడెంట్ వీసాలపై ఆ దేశానికి వెళ్లి అక్కడే పిల్లల్ని కంటూ ఉంటారు. ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లు సైతం అమెరికాలో పిల్లలు పుడితే వాళ్లకు పౌరసత్వం లభిస్తుందని కాన్పుకు స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోతారు. స్టడీ వీసా, వర్క్ వీసా అంటూ ఆ దేశంలోకి అడుగుపెట్టి ఎంతో పోటీలో నిరంతరం నలిగిపోతూ దశాబ్దాల తర్వాత కానీ గ్రీన్ కార్డ్ సాధించలేని వాళ్లకు పుట్టుకతో వారి పిల్లలకు వీసా కష్టాలు తీరిపోతాయనే ఉద్దేశంతో కష్టమైన అక్కడే పిల్లల్ని కంటుంటారు. తాజాగా ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో అమెరికా ఈ విధానానికి ముగింపు పలికింది. బిడ్డకు జన్మనిచ్చే టైంకి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోతే పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదని అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. అలాగే ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదని, అలాగే తండ్రి శాశ్వత నివాసి అయ్యి తల్లి తాత్కాలిక వీసాపై ఉన్న సందర్భాల్లోనూ పిల్లలకు వీసా ఇవ్వలేమంటూ ట్రంప్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా వీసా అంటే విపరీతంగా ఆసక్తి చూపించే భారతీయులకు ఈ విధానంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్నాయి. వాస్తవానికి అమెరికాకు ఇబ్బడి ముబ్బడిగా తరలిపోతున్న భారతీయులు తిరిగి రావడం లేదు. అక్కడే పిల్లల్ని కంటూ అక్కడే ఉండిపోతున్నారు. 2024 చివరికి 54 లక్షల మంది భారతీయ అమెరికన్లు అక్కడ జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 34% పైగా అమెరికాలోనే పుట్టారు. ఇండో అమెరికన్ జనాభా శాతం కూడా అమెరికా మొత్తం జనాభాలో భారీగా పెరిగిపోతోంది. అమెరికా మొత్తం జనాభాలో భారతీయుల వాటా 1.47% ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఏళ్లుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది భారతీయ దంపతులకు ఇప్పుడు వారి పిల్లలు సైతం పౌరసత్వం రాకపోవడంతో గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. పుట్టుకతోనే పౌరసత్వం లభించకపోతే 21 ఏళ్లు నిండిన తర్వాత తల్లిదండ్రుల్ని అమెరికా తీసుకువచ్చేందుకు వీలు కాదు. దీంతో తల్లిదండ్రులు ఇండియాలో, పిల్లలు మాత్రమే అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.
అమెరికాకు చదువుకునేందుకు వెళ్లి అక్కడే వేరే దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుని చాలా మంది సెటిల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారికి పుట్టిన పిల్లల విషయంలో అనేక చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయంలోనూ భారతీయులు భారీగా నష్టపోనున్నారు.